ఉదయకాల ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, సర్వోన్నతుడా, సజీవుడా, మీకు వందనాలు నాయనా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభువా. నిన్నటి రాత్రి కాలమంతను కూడా మీ కృప చూపించి మీ సహాయము దయచేసి మమ్మల్ని అందరినీ కూడా కాపాడారు ప్రభువా. కావలసిన నిద్రను దయచేశారు తండ్రి. అయా, ఈ ఉదయకాలంలో మరొక నూతనమైన దినములో ప్రశస్తమైన రోజులో మేమున్నాము అంటే సజీవులంగా చేరి మరొకసారి మీ నామాన్ని స్తుతించుకొనగలుగుతున్నాము అంటే అయా, అది మీరు మాకు చూపించిన కృప బట్టి మాత్రమే సాధ్యమై ఉన్నది తండ్రి. అయా, మా బలం కాదు, మా జ్ఞానం కాదు తండ్రి. అయా, అందును బట్టి మీకే లెక్కించలేని స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞత అర్పణలను చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఎస్ లార్డ్, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను త్రిప్పివేయుము అని కీర్తనల గ్రంథం 119వ కీర్తన 37వ వచనంలో భక్తుడు అంటున్నట్లుగా, అవును ప్రభువా, ఈ రోజున మీ బిడ్డలమైన మేము వ్యర్థమైన వాటిని చూడకుండా మా కనులను త్రిప్పివేయండి. పాపాన్ని చూడకుండా మా కనులను త్రిప్పివేయండి. మా సమయాన్ని దుర్వినియోగపరిచే వాటిని చూడకుండా మా కనులను త్రిప్పివేయండి తండ్రి. ప్రాముఖ్యంగా చీకటిని చూడకుండా మా కనులను త్రిప్పివేయండి నాయన. అయా, మాకు భయము కలిగించే వాటిని, మమ్మల్ని నిరుత్సాహపరిచే వాటిని మేము చూడకుండా మా కనులను త్రిప్పివేయండి నాయన. సహాయము దయచేయండి తండ్రి. కృప చూపించండి నాయన. ఎంతోమంది ప్రార్థనలో లేవగానే ఏకీభవిస్తున్నారు. ప్రతి ఒక్కరి నిమిత్తం ప్రార్థిస్తున్నాం, ప్రతి ఒక్కరి నిమిత్తం అడుగుతున్నాం. అయా, జీవం కలిగిన దేవుడవు, ప్రతి బిడ్డకు ఈ రోజంతను మీరు తోడై ఉండండి. ఎన్నో ఆలోచనలు, ఎన్నో ప్రణాళికలు, ఎన్నో ప్రయత్నాలు ఈరోజు చేస్తూ ఉండంగా, చెయ్యబోతూ ఉండంగా ప్రతి ఒక్కరికి మీ సహాయం దయచేయండి తండ్రి. నాయన, ప్రయాణాలను మీకు అప్పగిస్తున్నామయ్యా. మా వాహనాన్ని, మేము వెళుతున్న మార్గాన్ని మీ చేతిలో పెడుతున్నాం. ఎటువంటి ప్రమాదం లేకుండా, ఎటువంటి అపాయము ఎవ్వరికి సంభవించకుండా సురక్షితముగా ప్రయాణిస్తూ క్షేమంగా మరలా ఎవరి ప్రాంతాలు వారు చేరుకునే కృప చూపించండి తండ్రి. అయా, చేస్తున్న ప్రతి విధమైనటువంటి పనిలో మా అందరినీ దీవించండి. అయా, ఎవ్వరు కూడా నష్టపోకుండా, వెనకబడిపోకుండా, కృంగిపోకుండా జ్ఞానముతో, బలముతో, వివేచనతో వారందరినీ నింపి అయా, వారికి మీరు సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాము. ఆగిపోయిన పనులు నూతన పరచండి నాయనా. క్రొత్త పనులు, ఈరోజే ప్రారంభిస్తున్న కార్యాలన్నిటినీ కూడా దీవించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయా, గృహాలలో ఒంటరిగా ఉంటున్న చిన్న బిడ్డలు, వృద్ధులు, యవ్వనులు, గృహిణీలు, ఎవరికి సమస్య రాకుండా ఈ రోజంతా వారికి కాపుదల దయచేయండి తండ్రి. నాయనా, రిపోర్ట్స్ నిమిత్తం, ఆపరేషన్స్ నిమిత్తం, డెలివరీస్ నిమిత్తం, చెకప్స్ నిమిత్తం బిడ్డలు హాస్పిటల్స్కి వెళ్తున్నారు తండ్రి. అన్నిటిలో వారికి అనుకూలంగానే రిపోర్ట్స్ ఉండడానికి, పరిస్థితులన్నీ కూడా వారికి ఆధీనకరంగానే ఉండడానికి సహాయము దయచేయండి ప్రభువా. నాయనా, ఈ రోజున లోటు లేమికరమైన పరిస్థితులు ఎవ్వరికి రాకుండా సమృద్ధిని దయచేయండి. మంచి ఆరోగ్యం, మంచి శారీరక శక్తి, మంచి ఆర్థిక పరిస్థితిని ప్రతి ఒక్కరికి మీరే అనుగ్రహించండి ప్రభువా. అయా, అసమాధానకరమైన జీవితాలు ఈరోజు ఎవ్వరూ కలిగి లేకుండా, గొడవలు లేకుండా, విభేదాలు లేకుండా ప్రశాంతంగా ఉండే కృప చూపించండి తండ్రి. మీ నామానికి ఆయాసము కలిగించే ఏ కార్యము మా ద్వారా జరగకుండా కూడా మీరు మాకు సహాయం దయచేయండి ప్రభువా. ఎగ్జామ్స్ రాస్తూ ఇంటర్వ్యూస్కి వెళ్తున్న వారు ఉన్నారు. బిడ్డలను జ్ఞానంతో నింపండి. చదివినవి అన్నీ కూడా జ్ఞాపకం ఉంచుకునే కృప చూపించండి. అయా, మీరు మాకిచ్చిన ఈ విలువైన సమయాన్ని సద్వినియోగపరుచుకునే కృప దయచేయండి తండ్రి. అయా, ఈ లోక సంబంధమైన మాయలో ఎవ్వరూ పడిపోకుండా
అపవాది వేస్తున్నటువంటి పాపపు ఉచ్చుల్లో ఎవ్వరు చిక్కుబడకుండా అయా వాక్య జ్ఞానము కలిగి జీవించే కృపా సహాయము ప్రతి బిడ్డకు దయచేయమని, మీరు చూపించిన కృపను బట్టి నూతనమైన సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వారిని, వారి కుటుంబాలను బహుగా ఆశీర్వదించుమని, అయా మేము కూడా కొందరికైనా మీ నామాన్ని ప్రకటించి రాజ్య వ్యాప్తిలో పాలి భాగస్థులయ్యే ధన్యత మాకును దయచేయమని, మహిమ కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతూ ఉన్నాము తండ్రి. ఆమెన్.